హాయ్ అండి. ఈరోజు మనము ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ రండి. ఫిష్ వచ్చేసి 3 కేజీస్ తీసుకున్నామన్నమాట. మేము అర్ధ కేజీ 3 కేజీస్ తీసుకున్న దాంట్లో సగం కర్రీ చేద్దాం, సగం ఫిష్ ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు కావాల్సిన హాయ్ అండి. ఈరోజు మనము ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ రండి. ఫిష్ వచ్చేసి 3 కేజీస్ తీసుకున్నామన్నమాట. మేము అర్ధ కేజీ 3 కేజీస్ తీసుకున్న దాంట్లో సగం కర్రీ చేద్దాం, సగం ఫిష్ ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కబాబ్ కావాల్సిన పదార్థాలు: అల్లం పేస్ట్ కొద్దిగా, ధనియాల పొడి 2 స్పూన్స్, కారం పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్ వేసేసుకోవాలి. సాల్ట్ బాగా 1 ఫుల్ నిమ్మకాయ బాగా కలిపేసుకోవాలి అన్నమాట. ఇలా కలిపిన తర్వాత లైట్గా వాటర్ వేసుకోవాలి. ఫిష్ మసాలా కూడా వేసేస్తున్నాను అనమాట నేను. కొద్దిగా టేస్ట్ బాగుంటుందంట. చూసేద్దాం అది కూడా ఎలా ఉందో. ఇది మైదా కూడా కొద్దిగా వేసుకోవాలా. చాలు చేసేద్దాము. ఇట్లా నీట్గా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అయినా హాఫ్ అన్ అవర్ అన్నా బాగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అర్ధగంట ఫుల్ ఇది పీల్చుకోవాలి అనమాట. మసాలా అంతా దానికి ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం. అర్ధగంట తర్వాత చేసేద్దాం. బాగా మసాలా అంటుకొనేసిందనమాట. ఫిష్కి బాగా మసాలా అంటుకొనేసిందనమాట. చూసేద్దాం రండి. ఇప్పుడు చేసేద్దాం. ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ మీద ఇలా ఆయిల్ వేయాలి అనమాట. ఎంత కావాలంటో అంతనే కొద్దిగానే వేయాలి. మళ్ళీ ఆయిల్ దేనికి యూస్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనము దాని మీద ఫిష్ వేసేద్దాం. చూసేస్తున్నారా? ఆ పక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా తిరిగేసేసుకోవాలి. బాగా ఫ్రై అవుతూ ఉందన్నమాట. సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే ఉడకదు అన్నమాట లోపల. Fry is ready. Fish fry is ready.